డాడీ, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పరా చెప్పు. కూర్చో. డాడీ, నాకు ఒక బుక్ రాయాలనిపిస్తుంది. ఏంటి? బుక్కా? ఏమైంది నీకు అసలు? నిన్నేమైనా తక్కువగా చూసుకుంటున్నామా? లేదు డాడీ, నాకే అనిపిస్తుంది నా కోసం ఏదన్నా చేయాలని. చెయ్యి మరి, ఏదైనా బిజినెస్. నేనున్నాను కదా. మరి నేనెవరు నాన్న? ద ఇండియన్ గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ కూతురమ్మా నువ్వు. నాకు ఐడెంటిటీ వద్దు నాన్న. నాకు నేను ఎవరని తెలియాలి కదా. అర్థం చేసుకోండి. చిన్నప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారో నేను కూడా ఇప్పుడు అలానే ఉండాలనుకుంటా కదా. సరే, ఒక ఫాదర్గా నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నీలా ఉన్నప్పుడు ఇదే కాన్ఫిడెన్స్తో మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చా. నీకు ఐడెంటిటీ కావాలి అంతే కదా. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నా నుండి నీకు ఎలాంటి హెల్ప్ ఉండదు, సరేనా? సరే నాన్న. ఓ అమ్మాయి, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నావు. సరే గాని, నువ్వు ఇంటి నుండి ఎందుకు బయటకు వచ్చావు? బుక్ రాద్దామని. మరి ఏం చేస్తున్నావు? వచ్చిన కొత్తలో చాలా కాన్ఫిడెన్స్గా ఉండేది, కానీ ఇప్పుడే చిన్నగా భయం మొదలైంది. నువ్వు ఏ పని కోసం అయితే సంకల్పం చేశావో దానికోసం ప్రయత్నం చెయ్యి, కానీ ఎలా రాయాలి, ఏం రాయాలి అని ఆలోచన కూడా రావట్లేదు. ఓకే, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్తా. నువ్వు ఇంటి నుండి బయటకు వచ్చే ముందు, తరువాత నీ లైఫ్లో నువ్వు మిస్ అయింది ఏంటి? నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫాదర్ సపోర్ట్. నీ లైఫ్లో వాళ్ళు ఉండాలని రాసి ఉంటే ఉంటారు, కానీ నువ్వు మిస్ అయింది నీ సోల్గా చెప్తున్నా ప్రేమ. వాట్ ఈస్ ద లవ్? చెప్పు. ఇప్పుడు నేను మిస్ అయిన ప్రేమ కథ గురించి రాయమంటావు. నాకు తెలుసు నా ప్రేమ. అందరికీ నా కథ చదివితే నా కథ అంటారు, కానీ అందరు ఎందుకు కనెక్ట్ అవుతారు? పిచ్చి. ప్రేమ అనే ఫీలింగ్ అందరికీ ఒకటే. అందుకే నిన్ను అడిగా, ప్రేమ అంటే ఏంటి అని. దానికోసం వెతుకు, తెలుస్తుంది. సరే, ఉంటా. హలో సార్. వాడొచ్చాడా? వచ్చాడు సార్. మంత్ అవుతున్నాడు. సరే, నువ్వు ఫుడ్ పెట్టేసి వెళ్ళిపో. ఓకే సార్.
తాగుతూనే ఉంటారు, ఎవరితో మాట్లాడరు. ఇప్పుడైతే వాడు ఇలా ఉన్నాడు కానీ ఒకప్పుడు వాడి ప్రపంచమే వేరు, వాడి లైఫ్ స్టైలే వేరు. అలా ఉండేసారి ఇలా అయిపోయారా? విధి విధి వాడితో వింత నాటకం ఆడింది. ఆటలో వాడు తెలియకుండానే ఓడిపోయాడు. మేమంతా వాడు ఆటలోనే ఓడిపోయాడు అనుకున్నాం కానీ వాడి జీవితంలోనే ఓడిపోయాడు అనుకోలేదు. ఇంత మంచి ఫ్రెండ్ కదా మీరు, మీ మాట వినరా? చెప్పి చూడండి ఒకసారి. ఒకరు చెప్తేనో నేర్పిస్తేనో నడవడిక నేర్చుకోలేము. ఒక మనిషి బాధ మాటల్లో చెప్పి ఆ బాధ పోతే ఆ బాధకే విలువ ఉండదు. మారతాడు, నమ్మకం ఉంది. సరే, నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు. సరే సార్, ప్లేట్లో అన్నం పెట్టాను. రాఘవా, రే రాఘవా, లే అన్నం తిందాం. ఏంట్రా చిన్నపిల్లాడ్లా, ఎంతకాలం జరిగిన దానికోసం రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా ఎలా ఉండే లైఫ్ రా ఇలా చేసుకున్నావు. నీకు తెలీదా ఎందుకని? తెలుసు కాబట్టే ఒకప్పుడులా చూడాలనుకుంటున్నా. అమ్మాయితో నీ లైఫ్ ఆగిపోయింది అనుకుంటున్నావా? అక్కడ ఆగిపోయింది అమ్మాయి లైఫ్ రా, నీ లైఫ్ కాదు. చూసావా తన్నే? నా గుండెలో పదిలంగా ఇంకా అలానే ఉంది. తన లైఫ్ ఆగిపోయింది అన్నావు, కానీ నా గుండె కొట్టుకునే శబ్దంలో ఇంకా నాతోనే ఉంది. అసలు నాకు లైఫ్ అంటూ ఉంటే కదరా, అంతా చీకటమయం. నా చుట్టూ ప్రపంచం చీకటైపోయిందిరా. నీ లైఫ్లో నిన్ను కలిసిన దగ్గర నుండి 3 ఏళ్ళ ఈ సమయంలో ఇంతలా ఆలోచిస్తున్న నువ్వు, 20 ఏళ్ళ మన స్నేహం, 25 ఏళ్ళ అమ్మ నాన్న ప్రేమ కనపడలేదురా నీకు? అంతేలే, పురిటి నొప్పులు మీ అమ్మ భరించింది, ఆర్థిక ఇబ్బందులు మీ నాన్న భరించారు. నువ్వు బాధపడుతుంటే నువ్వేమైపోతావో అని నీ గురించి నేను ఇంత ఆలోచిస్తున్నా. కానీ పెంచారు కదా, నీకు తెలీదురా వాళ్ళ ప్రేమ. ఒక మగాడి జీవితం ఆడది రాసుకునే డైరీ లాంటిది. ఒకసారి ఫీలింగ్స్ రాసుకున్నాక ఆ పేజీతో ఇంకా అవసరం ఉండదు. అదే మగాడికి ఆ పేజీ ఒక జ్ఞాపకం లాంటిది. గుర్తొచ్చినప్పుడల్లా గుండె పగిలేలా ఏడుస్తాడు. కానీ నువ్వు మరవలేకపోతున్నావు. అన్నీ తెలిసి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా? అర్థం చేసుకున్నాను కాబట్టి. నువ్వు నా స్నేహితుడివిరా. నీ ఫ్యామిలీ నాకు ఫ్యామిలీయే కదా, మరి వాళ్ళు ఎవరు చూసుకుంటారు? అర్థం చేసుకున్నా కాబట్టి సరిగ్గా చెప్తున్నా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా? పెళ్ళి, అమ్మ నాన్న సంబంధం చూశారు, నీకు ఫోటో పెడతారు చూడు. అలా కాదురా. ఇంకేం మాట్లాడుకో. నీడ కోసం వచ్చిన ఓ పక్షిని చూసి దాని మీద ప్రేమతో వచ్చిందని ఆ చిట్టు అనుకుందంట. పక్షి వెళ్ళిపోయిన తర్వాతే తెలిసిందంట పక్షి ఉన్నంత వరకే ప్రేమని, తర్వాత అందనంత దూరం వెళ్ళిపోతుందని. ఏ జన్మలో ఏ గుండెం గాయపరిచాను, ఈ జన్మకి ఇలా. సరేరా, నీ ఇష్టం. వెళ్ళి అమ్మకి చెప్పు, పెళ్లి చేసుకుంటాను.